రోని కార్తెల రోళ్ళు వగిలేటట్టు ఎండలు కొడతాయి అని అంటారు కదా, కానీ ఈ ఏడు అట్లా లేదు. గా రోళ్ళకు కూడా సలివెట్టి వణికే కథ అవుతుంది. రోని కార్తెల వానలు ఈడ్చి కొడుతున్నాయి. ఎండదేవుడు ఏడబోయిండో కూడా జాడే లేదు. కాలం ముందుగా వచ్చిందని సంబరపడాలనో, వానతోని అయ్యేటి ఆగంతోటి బాధపడాలనో అర్థమైతలేదు పబ్లిక్కు. ఏం వానలో ఏమో కానీ ఇప్పటికెతికి వార్త చూడుర్రి. ఎల్బీ నగర్ కెంచి ఉప్పల్ దానక, తార్నాక కెంచి బేగంపేట దానక, అమీర్పేట కెంచి జూబ్లీ హిల్స్ దానక, ఇటు దిల్సుఖ్ నగర్ కెంచి మలక్పేట దానక, గాంధీ భవన్ కెంచి పంజాగుట్ట దానక, కూకట్పల్లి కెంచి మియాపూర్ దానక, లింగంపల్లి కెంచి హైటెక్ సిటీ దానక. ఏహే ఆడా ఈడాని ఏం లేదు, పట్నంలో ఏడేడివలే వానలు దంచుడు దంచింది వాన. గిట్ట దంచుకొచ్చిన వానలకు నాలాలు వంగినే ట్రాఫిక్ జామ్ అయింది. పొద్దుకాల ఆఫీసులు ఒడిపించుకొని ఇళ్లకు పోయేటోళ్ళది చిన్న తిప్పల కాదు పో. ఏహే ఎక్కడిది పట్నం అంతా చెలివైంది అనుకోరాదులే. ఒక పట్నంలే కాదు, రాష్ట్రం అంతా ఇదే కాత. ఆదిలాబాద్ జిల్లా బోధుల పడ్డ వానకు అంగడంతా ఆగమాగం చందనం. కూరగాయల అంగడి చెలివైంది, కూరగాయలన్నీ కొట్టకపోయినాయి గీ తీరుగా. సిరిసిల్లలో చిన్నగా వడలే వాన, సరసుడు సరిస్తే రోడ్లన్నీ చెరువులైనాయి. ఆడాడ తంబాలు కూలినాయి, బండ్లు కొట్టకపోయినాయి. మోకాల లోతు నీళ్లలో బండ్లాగితే గిట్ల నెట్టకపోయిరు. ఒక మనతాన్నే కాదు, అటు ఆంధ్రాలో కూడా గిదే ఆగం. శ్రీకాకుళం జిల్లాలో సరిసిన వానలకు నడుము లోతు నీళ్లు బజార్ల పోయింటి. మురికి కాలువలు చక్కగా లేక ఇళ్లకు నీళ్లు వస్తుంటే ఎత్తిపోసుకోలేక అక్కడది ఒక తిప్పల కాదు. ఆడా ఈడాని ఏం లేదు, 2 తెలుగు రాష్ట్రాలలో దంచి కొట్టింది వాన. కళ్ళలల్లో ఆరబోసిన ఓట్లు దడవకుండా కవర్లు కప్పుకుంటున్నారు రైతన్నలు. ఎన్ని కవర్లు తడిసేటి దడుస్తూనే ఉన్నాయి. ఇంకో 3-4 రోజులు గాలి దుమారాలతోని వానలు దంచి కొడతాయి అంటున్నారు మొగులు అధికారులు. వానలు పడ్డందుకు పట్నం పబ్లిక్ జరంతా చల్లబడ్డాల కానీ చేతికొచ్చిన పంటలు తెరలైతుండేటాళ్లకు పల్లెల పోయింటున్న రైతులకే రంది పట్టుకున్నట్టయింది పోండ్రి.